ఉల్లి వెల్లుల్లి లేకుండా కరెక్ట్‌గా 2 ½ మినిట్స్‌లో మీకు మంచి ఏకాదశి ప్రసాదం అనేది నేర్పిస్తాను. చూసేయండి. ఫస్ట్ చట్నీకి పల్లీలు వేపుకొని అందులో టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర దోరగా వేయించుకొని మనం పక్కన ఉంచుకుందాం. అవి చట్నీ చేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకొని. ఇప్పుడు నేను సాబుదానా కిచిడి ఎలా చేస్తానో చూసేయండి. ఒక బాండీలో నూనె వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత అల్లం ముక్కలు, అలాగే కొంచెం అల్లం బాగా వేగాలి కదా, సో అందుకే అల్లం తర్వాత కరివేపాకు కూడా బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేవి కూడా వేపుకోవచ్చు. నేనైతే మిర్చి యాడ్ చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసేసాను. అది తింటున్నప్పుడు బాగుంటుంది, స్పైసీ తగులుతుంది కదా. ఇంకేమీ మనం ఎక్స్ట్రా యాడ్ చేయమన్నమాట. తగినంత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే నేను ఇందులోని వెజిటేబుల్స్ అన్నాను కదా, బంగాళదుంపలు, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ కూడా నేను వేసుకున్నాను. దీనికి ఇవి మాకు సరిపోతాయి అన్నమాట. త్వరగా కుక్ అయిపోతాయి కదా ఇవి, సో అందుకే ప్రిఫర్ చేశాను నేను. ఇక్కడ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ విడిగా మీరు ఉడకబెట్టి వేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా ఫ్రై చేసి కొంచెం ఉడకబెట్టుకున్నా సరే పర్లేదు. నేనేం చేశానంటే ఫస్ట్ ఇలా వేపిన తర్వాత సాబుదానా వేసేసాను కదా, కొంచెం మగ్గిన తర్వాత సాబుదానా వేసి వాటర్ వేసేసుకున్నాను. నాకు అలా మగ్గింది. లేదంటే కొంచెం టైం పడుతుంది, అంటే కొంచెం ఉడకబెట్టి వేసుకున్నా సరే, ఉప్మాలాగా మనం తాలింపు ఇలా వేసుకొని వాటర్ వేసుకొని అది మరిగిన తర్వాత సాబుదానా వేసుకున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు. సాబుదానా మాత్రం ఓవర్ నైట్ అయితే నానబెట్టక్కర్లేదండి. జస్ట్ ఇది రెసిపీ చేసుకున్న 1 అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. మనం ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను నేను. తర్వాత సాబుదానా అనేది యాడ్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో. బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సాబుదానా కూడా కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. అలా కొంచెం బాగా కలుపుకొని తర్వాత తగినంత వాటర్ కొంచెం వేయండి. ఫస్ట్ వేసిన తర్వాత అది కొంచెం అన్నీ లాగి వాటర్ లాగి కొంచెం ఉడుకుతుంది. తర్వాత కొంచెం సాల్ట్ కూడా దీనికి పడుతుంది అనమాట. సాబుదానా అనేది చప్పగా ఉంటుంది కదండి, సో వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అలా వేసుకొని తర్వాత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. ఇందాక చల్లార్చుకున్నవన్నీ మిక్సీ చేసుకుంటే నాకు చట్నీ ఇలా అయింది. ఇప్పుడు చూడండి సాబుదానా చూడండి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇందులో కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి. అవి ఇంకా బాగా ట్రాన్స్పరెన్సీగా రావాలన్నమాట. అలా ఉడకబెట్టుకుంటే మన రెసిపీ రెడీ. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే తులసి వేస్తేనే ప్రసాదం అవుతుంది. స్వామికి ఆఫరింగ్ కూడా చేసేసాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.